ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. నిన్న రాత్రి భారీ భద్రతా బలగాలతో ఆయన ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించి ఆయన కొంతసేపు ప్రశ్నించారు. తర్వాత అరెస్టు చేసి ఈడీ ఆఫీసుకు తరలించారు. ఇవాళ కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామన్నారు ఈడీ అధికారులు. పదవిలో ఉండే అరెస్టు అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అరెస్టు అక్రమమని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆప్ కార్యకర్తలు. ప్రధాని మోదీ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు 2 ఏళ్ల క్రితం ప్రారంభమైందని, ఈడీ సీబీఐలను ఆప్ నేతల మీదకు 1000 సార్లు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇప్పటి వరకు ₹1 రికవరీ చేయలేదన్నారు అతిషి. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేజ్రీవాలే ఢిల్లీ సీఎంగా కొనసాగుతారన్నారు. జైలు నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారని చెప్పారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. ఉదయం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర భారీ భద్రతా కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించింది ఢిల్లీ పోలీసు యంత్రాంగం. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి వారం రోజుల కాకముందే కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. కవిత అరెస్టు తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ను కుట్రదారుగా పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు అక్రమం, రాజ్యాంగ విరుద్ధమన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక. రాజకీయాలను దిగజార్చడం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి తగదని ట్వీట్ చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత అరెస్టును సవాలు చేస్తూ క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.